స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్క ట్రేడర్ ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ గురించే మాట్లాడతాడు. ఎందుకు అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. నువ్వు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా యూజ్ చేయడం నీకు తెలియాలి. సో ఈరోజు మనం రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో నేను చూపిస్తా, చూడండి వీడియో ఎండ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉంది అనుకోండి. ఆ 1 lakhలో మీరు జస్ట్ 50,000 మాత్రమే రిస్క్ చేయాలి. సో 50,000 బ్యాకప్ కోసం పెట్టుకోవాలి. సో ఆ 50,000లో కూడా మీరు రిస్క్ చేసే అమౌంట్ వచ్చేసి జస్ట్ 2%, అంటే 1000 రూపాయలు. అండ్ అంతేకాదు పొజిషన్ సైజ్ డైలీ లాస్ డివైడ్ స్టాప్ లాస్ ఈజ్ఈక్వల్ టు క్వాంటిటీ, అంటే క్వాంటిటీ జస్ట్ 100 క్వాంటిటీస్ మొత్తం మాత్రమే ట్రేడ్ చేయాలి. అండ్ మరి మన రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉండాలి? 1:3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ అయితే 10 పాయింట్స్ లాస్ అవ్వాలి, ప్రాఫిట్ వస్తే 30 పాయింట్స్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ని 30 days ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 15 days మీరు లాస్ అయితే 50,000 లాస్ అవుతారు, ప్రాఫిట్ వస్తే 45,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఎండ్ ఆఫ్ ద మంత్ మనకు 30,000 అయితే ప్రాఫిట్లో ఉంటారు, 30% రిటర్న్స్ వస్తాయి మీకు. రిస్క్ రివార్డ్ రేషియో మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.